సంగారెడ్డి మున్సిపాలిటీ 16వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి కొత్తపల్లి శ్రీకాంత్కు 200 ఓట్లు ఏకగ్రీవంగా చంద్ర టవర్స్ వాళ్ళు అయితే వేస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు. హామీ ఇవ్వడంతో పాటు ఇక్కడ ఉన్న ఫ్లాట్ ఓనర్లందరూ కూడా ఒక తీర్మానం కూడా చేశారు. 200 ఓట్లు ఏవైతే చంద్ర టవర్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా శ్రీకాంత్కే పడాలి అనే ఉద్దేశంతో వాళ్ళని చేసుకున్నారు. కేవలం అంటే పార్టీలకు అతీతంగా అతను చేస్తున్న మంచి పనులకు మేము ఓటేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు మనతో ఉన్న చంద్ర టవర్స్ వాళ్ళతో మాట్లాడదాం. సార్, మీరు ఏకగ్రీవంగా కొత్తపల్లి శ్రీకాంత్కు ఓట్లు వేయాలనుకుంటున్నారు కదా, ఎందుకు వేయాలనుకుంటున్నారు సార్ మీరు? అతను చేసిన అభివృద్ధి పనుల వల్ల గతంలో మా అపార్ట్మెంట్కు పెయింట్ వేయించిండు. ఆయన హామీ వేయలేడు, పోయిన ఎలక్షన్ హామీ వేయకున్నా కానీ ఆయన పెయింట్ వేయించిండు. మేము ఏది చెప్పినా ఎంబడే స్పందిస్తాడు. ఏ పని ఉన్నా మాకు ఇంటి మనిషిలాగా ఉన్నాడు కాబట్టి మేము ఆయనకి వేయాలని తీర్మానం చేసినాం. ఇప్పుడు ఒక 12 హామీలతో కూడా మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది. దాంట్లో ఇవన్నీ అతను ఖచ్చితంగా అమలు చేస్తా అనుకుంటున్నారు మీరు? సాధారణంగా సాధించినటువంటి హామీలన్నీ కూడా జనరంజకంగా ఉన్నటువంటి హామీలే, సామాన్యులకి అందుబాటులో ఉన్నటువంటి హామీలనే ఒక ప్రజానాయకునిగా అతను నిర్వహిస్తున్నాడు సార్. ఏ మంచి చెడు అయినా కూడా అపార్ట్మెంట్ అనే కాదు, ఈ వార్డు మొత్తం కూడా అతను ఒక మంచి నాయకునిగా ప్రజానాయకునిగా మాకు పనులను నిర్వర్తిస్తున్నాడు. ఈ కమిట్మెంట్ ఇది ఎన్నికల కోడ్ కంటే ముందే కూడా అతను ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అందులో భాగంగానే మేము అందరం కూడా అతనికి ఏకగ్రీవంగా 200 ఓట్లను ఇచ్చి భారీ మెజారిటీతో గెలిపించి ఒక ప్రజానాయకుని ఎన్నుకునవలసిందిగా మేము కోరుచున్నాం సార్. సార్ చెప్పండి, మీరు అంటే పార్టీల పరంగా ఇతనికి చేయాలని ఏకగ్రీవంగా మీరు ఎన్నుకున్నారు, లేకుంటే అతని వ్యక్తిత్వం అతను చేసిన పనుల వల్ల ఇవన్నీ 200 ఓట్లు మీరు ఇవ్వాలని తీర్మానించుకున్నారు? పార్టీ అని కాదండి, ప్రతిరోజు ఏది ఉన్నా లేకున్నా ఒక ఇంటి మనిషిలాగా ఇప్పుడు మా సభ్యులు చెప్పినట్టుగా ఖచ్చితంగా వచ్చి మమ్మల్ని కలవడం జరుగుతుంటుంది. మేము అతనికి వెళ్ళి అడిగే అవసరం ఉండదు. జనరలీ అతనే మా దగ్గరికి వచ్చి ఏమవుతుంది, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఒకటి ఇక్కడ అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు మా దగ్గర. సో చదువుకున్న వాళ్ళు కానీ చదువుకున్నారు, సో వాళ్ళని కూడా చాలా చక్కగా పలకరించి ఆప్యాయంగా ఏమున్నా తెలుసుకుంటాడు. కాబట్టి వీఆర్ వాట్ వన్ సైడ్ దాట్స్. కొన్ని ప్రభుత్వం అమలు చేయని పథకాలు కూడా నేను ఇస్తా అని చెప్పేసి కూడా శ్రీకాంత్ ముందుకు వచ్చాడు. ప్రభుత్వమే చేయలేని పథకాలను ఇతను ఎట్లా చేస్తా అనుకుంటున్నారు మీరు సార్? ఇప్పుడు ప్రభుత్వం రాలేదు, కానీ గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆయన సొంత నిధులతోనే మాకు ఏదన్నా మాకు చేస్తుండే. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ మా అపార్ట్మెంట్ రోడ్డు పక్కనే ఇల్లు కౌన్సిలర్ నానన్న గారిది. మాకు పెద్ద సమస్య అంటే మాకు 100% ఫోన్ రెస్పాన్స్ ఇస్తాడు. ఇంకో విషయం, ఒకవేళ ఫోన్ రెస్పాన్స్ చేయకపోతే ఇంటికి వెళ్తే అక్కడ కలుస్తాడు, అన్నీ దగ్గరుండి చేయిస్తాడు. ఇప్పుడు ఇందులో మాకు మేము ఇది 25 ఇయర్స్ అయింది అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసి. దీనికి మేము ఇబ్బంది పడుతుంది ఏంటంటే, ఒక లిఫ్ట్ అనుకున్నాం మేము బిఫోర్ ఎలక్షన్, మన నామినేషన్ కంటే ముందే అందరం కలిసి ఎవ్రీ మంత్ మీటింగ్ చేసుకుంటూ కూర్చుంటాము. అప్పుడు అనుకున్నాము ఏంది ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయని అనుకుంటే, సీసీ కెమెరాలు అపార్ట్మెంట్లో లాస్ట్ 5 ఇయర్స్ బ్యాక్ నాన్న గెలిచిన వెంటనే అప్పుడు పెట్టించిండు, ఒక 8 పెట్టించిండు అనమాట. ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే, ఇంకా మొత్తం కవర్ కావాలనే ఉద్దేశంతో 30 సీసీ కెమెరాలు అవసరం ఉండే. బిఫోర్ నామినేషన్ కంటే ముందే మేము మీటింగ్ పెట్టుకొని అనుకున్నాము. బిఫోర్ నామినేషన్ కంటే ముందే అయిపోయింది, అంటే గెలిచిన తర్వాత పెట్టియాల్సిన అదంతా కంటే బిఫోర్ ఎలక్షన్ కంటే ముందే మాకు అదొక ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. రెండో విషయం వచ్చేసరికి 3 ఫ్లోర్స్ మాది బిల్డింగ్ ఉంటుంది, చాలా ఇబ్బంది పడుతున్నారు పైనుంచి వాళ్ళు. లిఫ్ట్ అంటే అది అనుకున్నాం ఆఫ్టర్ విన్నింగ్ తర్వాత వితిన్ 100 డేస్ లోపు ఆ లిఫ్ట్ కూడా 100% చేయిస్తాను. మాకు 100% నమ్మకం ఉంది, 100% చేయించుకుంటామనే ధైర్యం ఉంది, చేశాడని నమ్మకం కూడా ఉంది. ఇట్లా ఎన్నో విషయాలు, ఇక చనిపోయారు, ఒక 3-4 చనిపోయిన ఉండే వాళ్ళకు కూడా వచ్చినప్పుడల్లా ఇట్లా 10,000 అనేది బిఫోర్, అంటే ఇప్పుడు మేనిఫెస్టో అనేది ఇప్పుడు పెట్టిర్రు, కానీ అతను మేనిఫెస్టో లేకముందే అన్నీ చేస్తూ ఉండే అనమాట. ఆడపిల్ల పుడుతుంది, పెళ్ళికి, ఇవన్నీ చిన్న అన్నీ చేస్తూనే ఉండే. ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టిండు, అంటే అందరూ ఏం చేస్తారంటే మేనిఫెస్టోలో పెట్టి చేయకుండా ఉంటారు, అన్నీ ఏంటంటే చేసుకుంటేనే డైరెక్ట్ మేనిఫెస్టో పెట్టేసిండు. అది పెద్ద సమస్య కాదు. 16వ వార్డు మేము అందరికీ, వార్డులో ఉన్న ప్రతి ఓటర్ కూడా ఇవి 100% నెరవేరుతాయని నా సైడ్ నుంచి చెప్తున్నాం. కొత్తపల్లి శ్రీకాంత్ ఎప్పటి నుంచి తెలుసు మీకు? 25 నుంచి తెలుసు సార్. ఆయన పిల్లాడు ఇప్పుడు ఇంట్లోనే ఆడుతుండే, నేను వచ్చినప్పటికీ ఇంట్లోకి వస్తుండే పోతుండే అప్పటి నుంచే పరిచయం నాకు. నా మాట ఏదన్నా కానీ ఓకే అంటుండే. నేను ఏదన్నా నాకు బాధ ఉన్నాడు అంటే కూడా ఇట్లా ఫోన్ చేయగానే ఇమీడియట్లా వచ్చేస్తాడు. ఇక ఇప్పుడు వినాయకుని పెడతారు పిల్లలు, వినాయకుని కూడా అడగకుంటే కూడా ఆయన నచ్చిచ్చిపోతాడు పైసలు. ఇప్పుడు ఆడవాళ్ళకు లేడీస్కు చీరలు బతుకమ్మ పండుగ కంటే ముందే నాకు చెప్తాడు అన్నట్టు, ఇట్లా విట్టాలి, ఇట్లా చీరలు తెస్తా నేను అందరికీ మనోళ్ళకి చెప్పు,
నేను ఇస్తా అని చెప్తాడు. అది మొత్తానికి చిన్నప్పటి నుంచి చూసినా కూడా ఆయన ఆయన నా మంచి ముంగట వ్యక్తిత్వం అన్నట్టు. నా ముంగట ఆడుకున్నాడు ఆయన. ఇంట్లో అపార్ట్మెంట్లో చిన్న షెడ్ వేసుకొని వస్తుండే. అప్పటి నుంచి నాకు పరిచయం. ఇప్పుడు కూడా ఏది చేసినా నేను ఇట్లా ఇమీడియట్లో ఫోన్ రావాలి సార్ అంటే 10 నిమిషాలు ఇక్కడ వచ్చేస్తాడు. అది ఇప్పుడు ఎట్లా మీరు ఇప్పుడు కౌన్సిలర్గా పోటీ చేసి మనకి గెలుస్తాడా లేదా? గెలుస్తాడు సార్, గెలుస్తాడు. ఏకగిరంగా ఎన్నుకున్నాం మేము ఆల్రెడీ. ముందే ఎలక్షన్ మన కోడ్ వాడకముందే మీటింగ్ పెట్టి మాట్లాడుకున్నాం. ఓకే అన్న, మీకు మొత్తం నీకు అపార్ట్మెంట్ మేము రూపాయి తీసుకోము, మేము ఏం చేయం, మొత్తం మీకు సర్దారిస్తామని చెప్పి. అంటే వేరే పార్టీ వాళ్ళు వచ్చి నీకు పైసలు ఇస్తా అంటారు, అప్పుడు ఏం చేస్తాం? ఇక అప్పుడు ఇప్పటి పూర్తికి ఇస్తారు సార్, కానీ మనకు తర్వాత ఆదుకోరు కదా వాళ్ళు. ఇప్పుడు ఈయన మనకి ఇచ్చినా ఇవ్వకుండా మనకు ఫోన్ చేస్తే ఇమీడియట్లో వచ్చేస్తాడు. ఇప్పుడు వేరే వాళ్ళు ఇప్పుడు మనకు వాళ్ళు పరిచయం లేరు. వాళ్ళు మనం పోయి కూడా వాళ్ళకి వేసినా కూడా వాళ్ళ దగ్గరికి పోతే కూడా మనకు అటకాయించారు సార్ వాళ్ళు. ఇప్పుడు పరిచయం ఉంటేనే కదా అటకాయించేది, పరిచయం లేరు వాళ్ళు మనకు. అట్లా అంటే ఇప్పుడు పైసలు ఇచ్చినా కూడా వేరే వాళ్ళకి ఓటే ఎవరు తీసుకోము, మేము పైసలు తీసుకోము. ఓళ్ళు ఇచ్చినా 1 రూపాయి కూడా తీసుకోము. వచ్చినప్పుడు సరే అంటాం, మాట్లాడతాం అంతే. థ్యాంక్ యూ సార్. మేమంతా కూడా పార్టీలకు మద్దతు ఇవ్వాలనుకున్నాం సార్. నాన్ సార్కి మద్దతు ఇచ్చి సంపూర్ణ మెజారిటీతో మేము ఖచ్చితంగా గెలిపించుకుంటాం సార్. వినాయక ఉత్సవ కమిటీ అధ్యక్షుడిని. అయితే గత 10 సంవత్సరాలుగా మాకు వినాయక చవితి అప్పుడు మేము అడగకుండానే మాకు తోచేంత సహాయం చేస్తున్నానన్న. మేము కష్టంలో ఉన్నామని కాకుండా మేము నోటితో అడగకుండానే వచ్చి అన్నదానం చేపిస్తుండు, తోచినన్ని పైసలు ఇస్తుండు. నిమజ్జనం అప్పుడు ఎటువంటి అడ్డంకులు లేకుండా మంచిగా అవుతుంది. సో ఈసారి ఇట నానన్నని గెలుస్తాడని 100% కాన్ఫిడెన్స్ ఉంది. అపార్ట్మెంట్కి వెళ్ళి 200 ఓట్స్ ఉన్నాయి. ఇట్లయినా నానన్నని గెలుస్తాడు మా 16th వార్డులో. మాకు అట్లాంటి యూత్ లీడర్ కావాలి. యూత్ లీడర్ ఉంటే ఏదన్నా చేస్తాడు అడగకముందే. అట్లా హామీలు ఇప్పుడు ఇచ్చిన హామీలు ఇట మంచిగా ఉన్నాయి. ఇప్పుడు యూత్కి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను కూడా చెప్తున్నాను. ఇప్పుడు చూసుకుంటే యూత్కి అంతా ఉద్యోగాలు లేవు ఎక్కువ. అంటే కార్పొరేట్ ఇప్పుడు ఎక్కువ అయిపోయింది. ఎక్కడ చూసినా ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ ఇటంగా బెంచ్ మీదకి వచ్చేస్తున్నాయి. సో ఇప్పుడు నాన్న చూస్తా అంటుండు, చూడాలి. మాకు సేవ చేసే నాయకుడు కావాలి. ఎవరో డబ్బులు ఇస్తానో ఏదో ప్రలోభ పెడితే మేము ఓట్లు వేసే రకం కాదు. ఎవరు డబ్బులు ఇస్తామని చెప్పినా కూడా ఎవరిని మేము మా టవర్స్లోకి రానివ్వము. మాకు డబ్బులతోటి కానీ పార్టీలతో కానీ సంబంధం లేదు. మాకు పనిచేసే వ్యక్తి ఒక నాయకుడైతే మేము హ్యాపీగా ఉండొచ్చు, మా సమస్యలన్నీ తీరుతాయని చెప్పేసి కూడా చంద్ర టవర్స్ వాళ్ళు చెప్తున్నారు. మా ఓట్లు మొత్తం శ్రీకాంత్, కొత్తపల్లి శ్రీకాంత్ 16వ వార్డు అభ్యర్థికి మేమందరం కలిసి ఓట్లేసి గెలిపించుకుంటామనే ఒక హామీని అయితే చంద్ర టవర్స్ వాసులు అయితే ఇస్తున్నారు.